కాక జీవన తొలి సంధ్య ఈ ఉదయకాలపు వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? కుటుంబాలు అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు క్షేమకరంగా, ఆరోగ్యకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో ప్రభు కృపలో కొనసాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఆధ్యాత్మికంగా కూడా బలపరచబడాలని ఉద్దేశం చేత ఈ ఉదయకాలపు వర్తమానాలను మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ వర్తమానాల ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పక షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియపరచండి, మర్చిపోవద్దు. అలాగే మరి దేవుడు మళ్ళీ ప్రేమించి వారికి ధనం ఇచ్చినందుకు మన ప్రభుకు రుణస్థలమై ఉన్నాము. ఉదయకాలము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఒక మాటను మీ దృష్టికి తీసుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. చూసారా? దేవుని శిక్షణలో ధన్యత ఉంది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని, దేవుడు గద్దించడం ఒక వ్యక్తికి ధన్యత, ఒక వ్యక్తికి ఆశీర్వాదం. సహజంగా ఆశీర్వాదాలంటే ఉద్యోగం రావడమో, డబ్బు సంపాదించడమో, అనుకున్న స్థితికి వ్యాపారం వెళ్ళడమో, ఇల్లు కొనుక్కోవడమో, ఇలాంటి ఆశీర్వాదం ఇవే మనకు తెలిసి రాదు. అంటే మనకి సంతోషాన్ని, మన ఆనందాన్ని పరిపూర్ణం చేసేవే ఆశీర్వాదాలు, ధన్యతలు. మరి ఇక్కడ ప్రభు మాట్లాడే సార్, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, అది అతనికి ధన్యత. ఎందుకు ఒక వ్యక్తికి దేవుని గద్దింపు ధన్యత అంటే, ఆ వ్యక్తి ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో ఆయన గద్దిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన గద్దిస్తున్నాడు అంటే నువ్వు ఆయన కృపలో ఉన్నట్టుగా, ఆయన నిన్ను కేర్ తీసుకుంటున్నట్లుగా, నేను ఏదో ఒక ఉన్నతమైన స్థితికి నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడతారు. స్కూల్లో టీచరు ఒక పిల్లవాడిని ఫోకస్ చేసినప్పుడు చదవకపోతే గద్దిస్తాడు, చదవకపోతే చదివేలాగా అతను కొంచెం క్రమశిక్షణలో పెట్టే భాగంలోగా శిక్షిస్తాడు. అంటే ఒక ఫోకస్ ఉంది కాబట్టి. ఫోకస్ లేదనుకోండి, ఎలాగ పోయినా పర్వాలేదు అనుకుంటారు. మన పిల్లల మీద ఎందుకు ఫోకస్ పెడతాం? వారు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. వారు ఏదైనా తప్పిపోతుంటే మనకి నచ్చదు, వారిని గద్దించి క్రమశిక్షణలో భాగంగా మనం శిక్షిస్తాం. మన దేవుని కూడా, దేవుని సన్నిధిలో కూడా ప్రభు ఏ మనుష్యున్నైతే గద్దిస్తాడు వర్ధన్యుడు. అంటే ఫోకస్ అతని మీద ఉంది, నీ మీద శ్రద్ధ పెడుతున్నాడు. ఆ గద్దింపు నిన్ను ఒక పరిపూర్ణుడిగా చేయబోతుంది, ఒక ఆత్మీయ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించబోతుంది. ఆయన పోలికలు నేను తీసుకురాబోతుంది. ఈ గద్దింపు రాగల దినాల్లో ఊహించిన ఆశ్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు. అందుకే ఆయన శిక్షను తృణీకరించద్దు. ఆయన శిక్షిస్తున్నప్పుడు నాకు వద్దు ప్రభు శిక్ష, నేను ఈ శిక్షలో ఉండను, నన్ను శిక్షించొద్దు, నాకు ఈ కష్టాలు వద్దు, నాకు ఇబ్బందులు వద్దు, ఈ శ్రమ వద్దు, ఈ నింద వద్దు అని అనకూడదు. అవన్నీ కూడా నిన్ను ఆశీర్వాదానికి ఎలిజిబుల్ చేసేవి, అంటే తగిన వాడుగా చేసేవి అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసినట్లయితే 6వ వచనంలో, నా కుమారుడు ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుక్కకము. ఇప్పుడు చెప్పాను కదా, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచుతరి. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు, దండిస్తాడు. కాబట్టి ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకద్దు, ఆయన శిక్షను తృణీకరించవద్దు.
చూసారా? అవును ప్రియబిడ్డలారా, శిక్ష వెనక, దేవుడి గద్దింపు వెనక ఒక అద్భుతమైన ఊహించని ప్రణాళిక ఉంది. ఒక అద్భుతమైన ప్రేమ దాగి ఉంది. ఒక అద్భుతమైన ఏమంటారు కేర్నెస్, నీ మీద జాగ్రత్త ఉన్నది. నేను కావాలనుకున్నాడు కాబట్టి, నేను ఏ స్థానంలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థానంలో నేను పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి, అందులో భాగమే ఈ గద్దింపు. చాలాసార్లు దేవుడు దాసులు గద్దిస్తుంటే ఇష్టపడం, వాక్యం గద్దిస్తుంటే ఇష్టపడం, అనుభవం కలిగిన వారు గద్దిస్తుంటే ఇష్టపడం, తండ్రి గద్దిస్తే ఇష్టపడమే, తల్లి గద్దిస్తే ఇష్టపడమే. ఈరోజు ఎలా ఉన్నారండి పిల్లలు? తల్లిదండ్రులు ఏమాత్రం గద్దించకూడదు, స్కూల్లో టీచర్లు గద్దించకూడదు. చదువులు ఏమొస్తాయండి? చదువులు ఏమైనా వస్తాయి గద్దించకపోతే పిల్లలు ఏమైనా క్రమశిక్షణలో ఎదుగుతారా? గద్దించకపోతే వారికి ఏమైనా లోటుపాట్లు తెలుస్తాయా? గద్దించకపోతే ఏది చేయకూడదో ఏది చేయాలో తెలుస్తుందా? తెలీదే. గద్దింపు వెనక వాడి భవిష్యత్తే ఉందండి. గద్దింపు వాడిని కరెక్ట్ చేసి, అంటే క్రమపరిచి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారుస్తుంది కదా. ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ ఆరోగ్యవంతమైన బిడ్డలు ఉండాలి కదండి. ఒక ఆరోగ్యవంతమైన తరం ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉందా తరం? ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు? యవనస్తులు ఎలా ఉన్నారు? చిన్న వయసులోనే త్రాగుడు, వ్యభిచారము, అనేక రకాల శారీరక రోగాలకు, శారీరక వ్యాధులకు, సుఖవ్యాధులకి బలైపోతున్నారే. పాన్పరాగులని, గుట్కాలని, అదని ఇదని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారే. దొంగతనాలు చేస్తున్నారే, హత్యలు చేస్తున్నారే, మరభంగాలు చేస్తున్నారే. ఇదే కదండి ఈరోజు కనబడుతున్న సమాజం. ఈరోజు ఇదే కనబడుతుంది మనకు తరము. దేవుడు భయం లేని తరము, దేవుడంటే ఎరగని తరము. కాబట్టి ఒక మంచి తరం రావాలి అంటే, ఒక ఆరోగ్యకరమైన తరం ఉండాలి అంటే, ఒక ఆరోగ్యకరమైన పిల్లల కుటుంబంలో ఉండాలి అంటే, ఒక ఆరోగ్యకరమైన సంఘము కట్టబడాలి అంటే, ఆ సంఘములో గద్దింపు ఉండాలి. ఆ సేవకుడు గద్దించేవాడిగా ఉండాలి. ఆ గద్దింపు వెనక ఉద్దేశము నీవు తప్పిపోకూడదనే కదా, నేను ప్రేమించే కదా. తల్లిదండ్రులు స్వార్థంతో గద్దించారండి, ప్రేమతో గద్దిస్తారు. అలాగే సంఘములో దేవుడు సేవకుడు గద్దిస్తున్నప్పుడు అది దేవుని గద్దింపు, ఆత్మానుసారమైన గద్దింపు, నువ్వు బాగుపడడానికి గద్దింపు, నువ్వు ఒక ఆరోగ్యకరమైన విశ్వాసిగా మారి పరలోక రాజ్యం చేరడానికి అవసరమైన గద్దింపు, ఒక మంచి ఆశీర్వాదాన్ని నీకు సమకూర్చే గద్దింపు అని నువ్వు దృష్టిలో పెట్టుకుంటే, ప్రభు యొక్క గద్దింపుని కానీ వాక్య గద్దింపుని కానీ ఎప్పుడూ తృణీకరించావు, దానికి లోపడతావు. రైట్? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రేమించి వరదనమిచ్చు ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగోనే ఆయన, నువ్వు శిక్షించే కుమారుడు, నువ్వు శిక్షించే వ్యక్తి ధన్యుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ శిక్షను తృణీకరించొద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానయుక్తమైన ఆత్మీయ జీవితంలోకి మమ్మల్ని నడిపించండి. నీ వాక్య గద్దింపు అవసరము, నీ సేవకుడి గద్దింపు అవసరము, ముఖ్యంగా నీ గద్దింపు మాకు అవసరం, అది మాకు ధన్యత అని మేము ప్రతి ఒక్కరూ దాన్ని ఆహ్వానించడానికి, సమ్మతించడానికి కృప దయచేయండి. వచ్చిన వారం అయ్యా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, వేదనతో వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల కలహాలకు సమాధానం తెచ్చండి. వివాహం కావాల్సిన వారు ఉన్నారు, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, గర్భంతో ఉన్నవారు ఉన్నారు, స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నవారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరే తోడి నడిపించమని